హలో గ్యాస్, ఈ వీడియోలో అయితే మనం గోపిచంద్ గారు నటించిన భీమా మూవీ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్తే మహేంద్రగిరి అనే విలేజ్లో ఒక హిస్టారికల్ శివాలయం ఉంటుంది. కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ ఆ శివాలయం టెంపుల్ని అయితే మూసివేస్తుంది. అలా మూసివేయబడిన శివాలయంలో సీక్రెట్గా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అది కనుక్కోవడానికే భీమా అనే పోలీస్ ఆఫీసర్ ఆ విలేజ్కి వస్తాడు. అలా వచ్చిన హీరో ఆ సీక్రెట్ యాక్టివిటీస్ని కనుక్కుంటాడా లేదా, తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ. మూవీ కనుక చూస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎందుకు వస్తున్నాయనేది అర్థం కాదు. ఆ సీన్స్కి సంబంధించి సెకండ్ హాఫ్లో ట్విస్ట్ని రివీల్ చేస్తారు. అదేంటంటే ఫస్ట్ హాఫ్లో మనం ఎవరైతే మంచోళ్ళు అనుకుంటామో సెకండ్ హాఫ్లో వాళ్ళే మెయిన్ విలన్ అని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ని చూసినట్లయితే మనం విరూపాక్ష మూవీ రేంజ్లో ఊహించుకుంటాం ఈ మూవీని. కానీ అంత అర్రర్ స్టోరీ ఏం కాదని సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ని రివీల్ చేసినాక తెలుస్తుంది మనకు. ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ అండ్ లవ్ ట్రాక్ ఉంటుంది, అది కొంచెం రొటీన్గానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డిఫరెంట్గా చూపించారు, బ్రదర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. క్లైమాక్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. గోపిచంద్ భాయ్ యాక్టింగ్ బాగా చేశారు, హీరోయిన్ కూడా బాగానే చేసింది. ఈ మూవీ క్లైమాక్స్కి బీజిఎం అయితే హైలైట్ అని చెప్పాలి. ఓవరాల్గా అయితే మూవీ మరీ అంత బోరింగ్గా ఏం లేదు అలా అని కూడా చెప్పలేము. ఓవరాల్గా ఈ మూవీకి అయితే 3.5 రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. మీలో ఎవరైనా మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.